హాయ్ అండి. నేను ఇప్పటి వరకు లంచ్ బాక్స్ రెసిపీస్ మీతో చాలా షేర్ చేసుకున్నాను. అందులో ఇంకొక ప్రత్యేకమైనది చాలా టేస్టీది. పిల్లలకి చాలా నచ్చుతుంది. మనం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బ్రెడ్ ఆలు టోస్ట్. ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా! రైస్ అది అయితే పెట్టడానికి కొంచెం ఇబ్బంది. చపాతీ, ఇడ్లీ, దోస అనుకోండి చల్లారిపోతే పిల్లలు తినలేరు. ఇంక మిగిలిందేంటి చపాతీ, పూరి. అవి కాకుండా బ్రెడ్‌తో ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా నచ్చుతుంది. చక్కగా మనమైనా సరే ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు లాంగ్ అవర్స్ ఎళ్ళినప్పుడు ఇలా చక్కగా చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. జర్నీస్‌లో క్యారీ చేయొచ్చు. పిల్లలకు కూడా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి చక్కగా ఇవి ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి, హాయిగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం టిఫిన్ ఖాళీ చేస్తారు కదా! సో, ఇవాల్టి మన బ్రెడ్ ఆలు టోస్ట్ రెసిపీ చూసేద్దాం రండి. బ్రెడ్ అంటే హాఫ్ వాడాము. ఇంకా హాఫ్ లోఫ్ ఉంది. దాంతో ఇలా చేస్తున్నా. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. దీంట్లో మనము ఇంకా క్యారెట్ తురుము యాడ్ చేయొచ్చు. గ్రీన్ ఆనియన్ యాడ్ చేయొచ్చు. పచ్చి బఠానీలు ఉడకబెట్టి లేదా స్వీట్ కార్న్ ఇందులో ఎన్ని వేస్తే అంత స్టఫీగా చాలా బాగుంటుంది. ఒక 3 ఆలు తీసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అయితే ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే ఆలుని మనము తురుము పెట్టుకోవాలి. తురమకుండా చేస్తే లంప్స్ లాగా అయ్యి మనకు ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలానేంటంటే మనకు ఒక్కోసారి ఆలు ఎంత మెత్తగా ఉడికినా అక్కడక్కడ లంప్స్ వస్తాయి. ఇలా చేసుకున్నామనుకోండి మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందులో మనము ఆలు ఫ్రై అలాంటివి అయితే పర్వాలేదు. ఇలా టోస్టులు, శాండ్విచ్‌లు చేసేటప్పుడు లంప్స్ ఉన్నాయనుకోండి మనకి కొంచెం ఇబ్బంది. అందుకననమాట. ఇలా తురిమేసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్‌గానే ఉడికింది ఆలు. అయినా సరే ఇదిగోండి ఇలా ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా తురిమిన ఆలు ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. నేను చెప్పాను కదా నా దగ్గర క్యారెట్ లేదు. ఉంటే క్యారెట్ తురుము కూడా వేసేదాన్ని. క్యారెట్ వేయొచ్చు, పచ్చి బఠానీ వేయొచ్చు, గ్రీన్ ఆనియన్ ఉంటుంది కదా ఉల్లికాడలు అవి కూడా వేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, ఎక్కువ అవసరం లేదులేండి, మామూలుగా వేయచ్చు. ఎందుకంటే ఆలు ఉప్పుని ఎక్కువగా పీల్చుకుంటుంది. మిరియాల పొడి, ఒక్క పచ్చిమిర్చి సన్నగా చీల్చి కోసాను నేను. ఒక అర స్పూన్ మిరియాల పొడి వేస్తే చాలు. ఇంకా ఫ్లేవర్ కోసం కొద్దిగా జీరా పౌడర్. ఇదిగోండి జీరా పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు దేంట్లోనే వేసుకోవడానికి. ఇదిగోండి కొద్దిగా, ఎక్కువ స్పైసీగా ఉండక్కర్లేదు, మామూలుగా ఉంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని ఏంటో చక్కగా ఈ మసాలాలు అన్నిటికీ పట్టేలాగా ఉప్పు అది చక్కగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది. మీరు ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నారంటే ఏముంది, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరకు వేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పాను కదా మనకు కావాల్సిన ఇంకేమైనా వెజ్జీస్ యాడ్ చేసుకొని చక్కగా కలిపి టోస్టులు చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలాంటివి. మన అన్నము, చపాతీలు, ఇడ్లీలు, దోశలు ఇవి ఏంటంటే వాళ్ళకి రొటీన్గా అనిపిస్తాయి. తింటారు, తినరని కాదు. మనకు కుదిరినప్పుడు చక్కగా ఇట్లా మధ్యలో ఒకసారి వెరైటీ చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నా దగ్గర ఇది ఉంది, దీంతో స్ప్రెడ్ చేయొచ్చు. ఎందుకులే ఎలాగో చేయి పెట్టాను కదా, అందుకని చేత్తో పెట్టేస్తున్నా. ఇంతేనండి. ఇట్లా చక్కగా ఇదంతా మెత్తేసుకోవాలన్నమాట. మనకు ఎన్ని టోస్టులు కావాలంటే అన్ని స్లైసెస్కి ఇలా ఈ స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఒకసారి స్టఫింగ్లో ఉప్పు, కారం సరిపోయిందో చూసుకోవచ్చు. మనకు తక్కువ అనిపిస్తే వేయచ్చు, సరిపోయిందంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఇలా సింపుల్గా పైన స్టఫింగ్ పెట్టుకోవడం, బ్రెడ్ స్లైస్. అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ ఈ టోస్ట్కి ముందుగా ఫ్రై చేసే అక్కర్లేదు. ఎందుకంటే ఇవి నేనైతే మామూలుగా బటర్లో ఫ్రై చేస్తాను. ఎందుకంటే బటర్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇది. మనము బటర్ లేదు, కుదరలేదు, ఇష్టపడతలేరు అంటే మామూలుగా మనము ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను. చక్కగా ఇలా ముందు స్టఫింగ్ చేసుకుంటే
మనము ప్యాన్ వేడెక్కగానే అన్నీ గబగబా ఫ్రై చేసేసుకోవచ్చు. వీటిని స్కిల్లెట్ పైన ఫ్రై చేస్తున్నాయి ఇవాళ. ఓకే, నేను చెప్పినట్టు బటర్తో అయితే చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. అందుకని కొద్దిగా బటర్ వేస్తున్నా. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయినాక తిప్పుతాను. చూసారా, 2 minutesలో చక్కగా క్రిస్పీగా రోస్ట్గా వచ్చేసినాయి. కొంచెం తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే అది ఆలు కొంచెంగా క్రిస్పీగా అయితే చాలు. ఆనియన్ పచ్చిగున్నా ఫ్రై అయిపోతుందిలేండి, అదేం ప్రాబ్లం కాదు. ఓకే, ఇంకొకసారి ఇప్పుడు వీటిని ఏంటంటే పోర్షన్స్లా కట్ చేసుకుంటే మనకు బైట్ సైజ్ పోర్షన్స్ చక్కగా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుంది. అది ఓకే, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అయితే దీనిపైన మనకు కుదిరితే సన్న సేవ్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక టాపింగ్ వేస్తున్నా చూడండి. ఇది నా పర్సనల్ ఫేవరెట్. మా వారికి అస్సలు ఇష్టం ఉండదు, ఆయనకు ప్లెయిన్గా చేస్తానులేండి. ఇదిగోండి, పిల్లలకి చీజ్ అంటే ఇష్టం కదా. చీజ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, పిల్లలు. ఇప్పుడు ఆయన టాపింగ్ అది. ఇదిగోండి, ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలు లైక్ చేయకుంటే చెప్పండి. నేను ఊరికే పిల్లలు అని ఎందుకంటానంటే, మనం పెద్దవాళ్ళకి తెలుసు ఏ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా తినాలి ఏది. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అయితే కంటికి నచ్చాలి లేదా టేస్ట్ నచ్చాలి, అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. అందుకని నేను పిల్లల టిఫిన్స్ పైన, లంచ్ బాక్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏదో ఒకటి వండి పెట్టడం అంటే మనకు కుదిరినప్పుడు. మనకు టైం లేనప్పుడు వేరే. నేను టైం లేకపోతే మీకు తెలుసుగా 1 pot డిష్ పులావ్స్ చేసేస్తాం, రకరకాల పులావ్స్. లేదు నాకు టైం ఉంది, చేసే వీలుంది అంటే మాత్రం ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ నేను తప్పకుండా చేసి పెడతాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్రెడ్ ఆలు టోస్ట్ సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్, లంచ్ ఐటమ్ కూడా. సో బాగుంది తెలుసా అండి. కింద బ్రెడ్ ఏమో బటర్లో టోస్ట్ అయింది, పైన ఆలు కూడా బటర్లో, పైగా మనం చీజ్ టాపింగ్ వేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంది. ఇవాళ ట్రై చేయండి, లేట్ ఎందుకు. దీనికి సరైన కాంబినేషన్ చిల్లీ టమాటో సాస్. అబ్బా, సాస్తో తింటే అమోఘం. చాలా అంటే చాలా బాగుంది. నా వంటలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంట ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో టేస్టీ బ్రెడ్ ఆలు టోస్ట్ చక్కగా ఇవాళే చేసుకొని తినండి, మీ పిల్లలకు పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే.